వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సవ్యంగా సాగేలా ఏర్పాట్లు పరిశీలన. రాష్ట్ర రోడ్డు భవనాలు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఆదేశం. యాదగిరిగుట్టలో చత్రోన్కి గుంజిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్లాయలయ్య. మాదక ద్రవ్యాలను సమాజానికి దూరం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడి. 28న జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఎస్ఆర్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. నల్గొండ మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం. జిల్లా ఉపాధి అధికారి ఎండి జానీపాషా. ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ ప్రొఫెసర్ వి వెంకటేశ్వర్లు వెల్లడి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ డిమాండ్. యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి. ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి సూచన. రాజ్యాధికార సమరబేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణ. పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసుల ప్రసన్న. డి అడిక్షన్ సెంటర్ నందు బాధితులకు పండ్లు, క్రీడా సామాగ్రి అందించిన పోలీసులు, డాక్టర్స్. హాజరైన రాష్ట్ర ఈగల్ పోలీస్ సిబ్బంది. మత్తురహిత సమాజమే లక్ష్యం. డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. 1975 జూన్ 25 భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి వెల్లడి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాటి నల్గొండ జిల్లా పర్యటన ఆశాంతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగేలా ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంతో పాటు కనగల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న 1306 కోట్ల రూపాయల హ్యామ్ రోడ్ల శంకుస్థాపన ఫైలాన్ను పరిశీలించారు. ముందుగా ఎన్జీ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నట్టు భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆదివారం నాటి నల్గొండ జిల్లా పర్యటన ఆశాంతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగేలా ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంతో పాటు కన్నగల్లులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న 13,006 కోట్ల రూపాయల వ్యూహం రోడ్ల శంకుస్థాపన ఫైలానాను పరిశీలించారు. ముందుగా ఎన్జీ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించే సభ వేదిక, అలాగే సభకు హాజరయ్యే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు, టెంట్లు, జర్మన్ హ్యాంగర్స్, లైటింగ్, సౌండ్, ఎల్ఈడి బారిగేట్స్ ఇలా ఒక్కో అంశాన్ని సంబంధిత అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు అన్ని ప్రకటబందీగా ఉండాలని, ఎక్కడ లోటు జరగకుండా చూసుకోవాలని, ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుండి తిరిగి వెళ్లిపోయే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటన మొత్తం సవ్యంగా సాగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కాగా ఎన్జీ కళాశాల మైదానంలో ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించే బహిరంగ వేదిక, దానికి ఎదురుగా ప్రజలు ఆసీనులయ్యేందుకు కుర్చీలు, వర్షం వచ్చినా తట్టుకునేలా జర్మన్ హ్యాంగర్స్తో టెంట్లు ఏర్పాటు జరుగుతున్నాయి. అదేవిధంగా వేదిక ఎడమ వైపున కూడా టెంట్లు వేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్జీ కళాశాల మైదానం చేరుకున్న వెంటనే రెండు వైపులా ఉండే ప్రజలకు అభివాదం చేసే విధంగా గ్రౌండ్లో ఇదివరకే ఉన్న కాంక్రీట్ వేదికను కూడా సిద్ధం చేయాలని, అక్కడి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదం చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను ముఖ్యమంత్రి ర్యాంపు లేదా వాహనం ద్వారా అక్కడికి వచ్చేలా ఏర్పాటు చేయాలని, గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరచంద్ర పవార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వివరాలు కూడా ఎస్పీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కన్గల్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఆవిష్కరించనున్న హ్యామ్ రోడ్ల ఫైలానాను పరిశీలించారు. ఫైలాన్కు వినియోగించే రంగులు, సుందరీకరణ పనులు అన్నిటి
గురించి R&B అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, R&B హ్యామ్ రోడ్ల సిఈవి వెంకటేశ్వరరావు, రోడ్లు భవనాలు సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ గణేష్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి, సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోస్కి గుంజ్కి మద్దతుగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లాయల ఆధ్వర్యంలో NSUI యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీర్లాయలే మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దేశంలో విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థులు, యువకులు బాసటగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, దేశ ప్రజలు యువకులకు ఈ కార్యక్రమం ద్వారా భరోసా కల్పిస్తున్నారని అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపట్టిన ఛత్రోన్కి గుంజ్కి పద్ధతిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బి లైలే ఆధ్వర్యంలో NSUI యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బి లైలయ్య మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దేశంలో విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థులు, యువకులకు బాసటగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, దేశ ప్రజలు యువకులకు ఈ కార్యక్రమం ద్వారా భరోసా కల్పిస్తున్నారని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, పరీక్షా పత్రాల లీకేజీలు, CBSE ఆన్లైన్ మూల్యాంకనంలో జరిగిన ఆవశ్యకతలపై విద్యార్థులకు, యువకులకు అవగాహన కల్పించాలని, రాహుల్ గాంధీ చేపట్టిన ఛత్రోన్కి గుంజ్ కార్యక్రమం విజేత చేయాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష రద్దు, పేపర్ లీకేజీలు ఇలాంటి వాటికి స్వస్తి పలకాలంటే దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మన రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. అప్పుడే మనకు చదువుకున్న వారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. 2005 సంవత్సరంలో అప్పటి UPA చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రజల కోసం తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి గాంధీ పేరు లేకుండా చేసిన దుర్మార్గపు ప్రధాని నరేంద్ర మోడీ అని ఎమ్మెల్యే బి లైలయ్య అన్నారు. नीट में से 3000 में से మనం దిగారు ఐలన్న గారు ప్రతి ఒక్క విషయంలో కూడా NSUI యూత్ కాంగ్రెస్ లో సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి తెలంగాణలో ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఖచ్చితంగా మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం నాకు 3 రోజుల ముందు చెప్పిన సుధాకర్ ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా సీరియస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ప్రధాన్ వెంటనే केंद्र एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान ओके मोदी के हटाओ मोदी के हटाओ
sure no student in this country. This meeting is not a political meeting. It is about discussing India's education. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే మోడీ జిందాబాద్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్. రాహుల్ గాంధీ నాయకత్వం. రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే దుర్మార్గమైనటువంటి భారతదేశంలో 12 సంవత్సరాలు నేను పరిపాలించిన అని చెప్పి జబ్బలు జరుచుకున్నటువంటి మోడీ ఏదైతే నీట్ రద్దు చేయడం కానీ పేపర్ లీకేజ్ విషయంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వేలాది మంది విద్యార్థుల పిలుపు మేరకు రాజస్థాన్ రాజ్కోటాలో శాంతోంకు గూంజ్ కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ వివిధ విభాగాల అందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఎల్ఈడి ద్వారా పెట్టి ఆయన స్పీచ్ను అందరికీ తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి విద్యార్థులకు భరోసా నింపి ఇలాంటి నీట్ రద్దు కానీ పేపర్ లీకేజీలు ఇక ముందు ఉండొద్దు, పౌరులను అందరినీ సమన్వితం చేయాలి, ఈ మోడీ నియంతృత్వ పాలన దించాలి, ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి ఆ రాజ్కోటాలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి పౌరుడు విని భారతదేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే లక్ష్యంతో ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇలా రాహుల్ గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. ఏదైతే 12 సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నా, నేను దేశానికే రాజునని మురుస్తున్నటువంటి మోడీకి కాలం మూడింది. 2029లో ప్రతి పౌరుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారానే నీకు బుద్ధి చెప్తారు. మొన్నటిదాకా ఓట్ల చోరీ చేసిండు, నిన్న మనం చూసినాం సీట్ల చోరీ చేస్తుండు. మరి ఇలా విద్యార్థుల త్యాగాలను విద్యార్థుల భవిష్యత్తును కూడా చోరీ చేస్తున్నటువంటి మోడీని గద్దె దించాలే. ఆ రోజు రాజ్కోటాలో మా రాహుల్ గాంధీ గారు ప్రధానిగా రేపు ఖచ్చితంగా అవుతాడు. అయిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తును ఒక చక్కగా తీర్చిదిద్ది ఏ పేపర్ కూడా లీకేజ్ కాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు. కనీసం ఇప్పటివరకు ప్రధానిగా ఆ విద్యార్థులకు మనోధైర్యం కల్పించలే, చనిపోయిన కుటుంబాలను ఎక్కడ పరామర్శించలే. మరి అంత దుర్మార్గుడు ఇవాళ రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, వాళ్ళ తండ్రులు ప్రపంచంలోనే సంపన్నులు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, బాధ్యతగా కృషి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఖమ్మం నగరం మమతా రోడ్డులోని వివిసి టాటా సర్వీస్ సెంటర్ నుండి లాకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రన్లో కలెక్టర్, పోలీస్ కమిషనర్లు పాల్గొని స్ఫూర్తినిచ్చారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, బాధ్యతగా కృషి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఖమ్మం నగరం మమతా రోడ్డులోని వివిసి టాటా సర్వీసెస్ సెంటర్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యాలతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు,
యువత, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రన్లో కలెక్టర్, పోలీస్ కమిషనర్లు పాల్గొని స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమని, యువతకు ఉపాధి కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాల చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే అప్రమత్తం కావాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని, మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవించడం వ్యాధి కంటే ప్రమాదకరమని వివరించారు. డ్రగ్స్ వాడకం వల్ల ఒకరి జీవితం మాత్రమే ప్రభావితం కాదని, కుటుంబ సమాజాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ నిరంతరణ కేవలం అధికారులు మాత్రమే చేయలేరని, ప్రజలంతా సమిష్టంగా ఉంటూ అధికారులకు సహకరిస్తేనే మెరుగైన ఫలితాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. డ్రగ్స్ వాడకం ప్రారంభించక ముందుకే మనమంతా మేల్కొనాలని, యువత డ్రగ్స్ వంటి వాటిపై వెళ్లకుండా దూరంగా ఉండాలని, తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ఆరోగ్య శాఖ, మాదక ద్రవ్య నివారణ సంస్థలు, సమాజం అందరూ కలిసి సమిష్టిగా చైతన్యం పెంచినప్పుడే మాదక ద్రవ్యాల ప్రమాదం నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలుగుతామన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలన్నారు. యువత దృష్టంతా జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడితే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. అనంతరం ప్రజలు, యువత, విద్యార్థులు అధికారులతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై ప్రతిజ్ఞ చేశారు. తర్వాత ఐయామ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగడంతో పాటు సైన్ బోర్డు వద్ద సంతకాలు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, అధికారులు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జరగమంటే మాదక ద్రవ్యాలు పై జరుగుచున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
ఈ సైన్ సిగ్నేచర్ కూడా చేయండి. నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనేది దాని మీద కూడా సిగ్నేచర్ చేయండి. భాగస్వామ్యం చేసుకున్న యాంటీ మన దేశం ఫస్ట్ ఇండిపెండెన్స్ అయినప్పుడు మనము యువత మీద చాలా పెట్టుబడి పెట్టడం జరిగింది. యువత మీద పెట్టిన పెట్టుబడికే ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్, వరల్డ్స్ లార్జెస్ట్ 4th లార్జెస్ట్ ఎకానమీ అనేది అయింది. అంటే యువత మీద ఉన్న పొటెన్షియల్ అట్లాంటిది. ఈరోజు కాలక్రమేణా మనం చూస్తే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5 to 10 ఇయర్స్లో ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యాధి, అది ఒక డిసీజ్ అని అనొచ్చు. అంటే సమాజానికి వచ్చిన ఒక డిసీజ్ అని మనం అనుకోవచ్చు. దీనివల్ల చాలామంది పిల్లలు పాడవుతున్నారు. జస్ట్ ఒక 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ వచ్చే ఒక ఎలివేటెడ్ ఫీలింగ్, ఒక హై కోసం ఎంటైర్ జీవితంని నాశనం చేసుకుంటారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత పెద్ద చేసి మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉంటారు. మీకు కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. అదన్నీ గుర్తుపెట్టుకుని ఇట్లాంటి వ్యసనాలకి ఎవరు లొంగకుండా, దీంతో పాటు మనం ఒకళ్ళు బాగుపడడం ఒక ఎత్తు, అంటే అప్రమత్తంగా ఉండడం ఒక ఎత్తు. మా పరిసరాల్లో, మా చుట్టుపక్కల, మా కాలేజీలలో, మా స్కూళ్ళల్లో, మా ఇంటి పక్కల కూడా కొంచెం మీరు అప్రమత్తంగా ఒక విజిలెంట్గా మీరు ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఉన్నారు అని తెలిస్తే కాన్ఫిడెన్షియల్గా మీరు లోకల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కానీ వేరే యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎవరికైనా మీరు తెలియజేసినప్పటికీ కూడా మనము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ ముందు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. యూ కెన్ బికమ్ ఎనీథింగ్. అంటే ఒక పిల్లోడు పుట్టినప్పుడు ఆయన ఏదైనా అవ్వచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక పోలీస్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఆస్ట్రోనాట్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. అంత పొటెన్షియల్ ఉంటుంది మనకి, ఏదైనా చేయొచ్చు. కానీ ఇట్లాంటి దారి తప్పడం వల్ల, ఇట్లాంటి వ్యసనాలకి మనము లొంగిపోయి దారి తప్పడం వల్ల దాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఇట్లాంటి దానికి లొంగకుండా మీరు అప్రమత్తంగా ఉండి మీ చుట్టుపక్కల పరిసరాలని కూడా అప్రమత్తంగా ఉంచాలని కోరుతూ ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన పోలీస్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న కన్నగల్ మండల కేంద్రంలో 13,000 కోట్ల వ్యయంతో నిర్మించే R&B హ్యామ్ రోడ్ల పనులపై ఫైలాన్ శంకుస్థాపన అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతంపై సన్నాహక సమావేశం మరియు ఎస్ఐఆర్పై నల్గొండ పట్టణ మండలానికి సంబంధించి పార్టీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న కన్గల్ మండల కేంద్రంలో 13,000 కోట్ల వ్యయంతో నిర్మించే R మరియు B హ్యామ్ రోడ్ల పనుల ఫైలాన శంకుస్థాపన అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని నల్గొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు విజయవంతంపై సన్నాహ సమావేశం మరియు ఎస్ఐఆర్పై నల్గొండ పట్టణ మండలానికి సంబంధించి పార్టీ ప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ చారిత్రాత్మక నిలుస్తుందన్నారు. ఈ సభకు పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
కేంద్రం తనకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలంతా దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 28న ఎన్జీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గం నుంచి 60,000 మందికి పైగా జన సమీకరణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కన్గల్ వద్ద హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఫైలానతో పాటు 250 కోట్లతో మెడికల్ కళాశాల నుంచి దుప్పలపల్లి వరకు నిర్వహించే హ్యామ్ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. 430 కోట్లతో ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. బహిరంగ సభలో పాల్గొనే సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు ప్రకటిస్తాడని తెలిపారు. బహిరంగ సభను ఊహించని స్థాయిలో విజయవంతం చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు నిలబెట్టాలని కోరారు. ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామ్రెడ్డిలు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని విధాలుగా అండగా ఉన్నాడని తెలిపారు. నిరంతరం నల్గొండ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడన్నారు. బహిరంగ సభ విజయవంతం కోసం పార్టీ ప్రజాప్రతినిధులంతా శక్తివంతన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, మేయర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, శ్రీనివాస్, తిప్పర్తి నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్లు ఆలకుంట్ల నాగరత్నం రాజు, పాషం సంపత్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రేపు 28వ తారీఖు జరగబోయే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభకు మా అభిమాన నాయకులు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో పట్టణ నాయకత్వం, మండలాలకు ఉన్న నాయకత్వం భారీ జన సమీకరణ చేసి సభని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. దాని ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రతి మండల కేంద్రంలో ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి మండలాలకు వెళ్ళి భారీగా జనం తీసుకొచ్చి ఈరోజు ఈ 2 సంవత్సరాలు, గత 2 సంవత్సరాలకు వెళ్ళి నల్లగొండ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నదో దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక హెలికాప్టర్ ద్వారా వారికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూపెడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే 13,500 కోట్లతోటి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కూడా నల్లగొండ నియోజకవర్గ కేంద్రంలో మనము శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ సభను ఉద్దేశించి రేపు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం, అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వరాల జల్లు ప్రకటిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి సభని జయప్రదం చేస్తూ మీ అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. విలేకరుల సోదరులందరికీ నమస్కారం. రేపు 28వ తారీఖు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ రావడం జరుగుతుంది. అలాగే మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నో సమావేశాలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా. కానీ మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల మన జరిగే మీటింగ్ 19వ తారీఖు జరిగే కరంగల్ బహిరంగ సభను వాయిదా చేసి నల్గొండ హెడ్ క్వార్టర్ మారడం జరిగింది, ఎన్జీ కాలేజీ. ఇదందరూ గమనించడానికి ఒక వారం రోజులు టైం పట్టింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు హ్యామ్ రోడ్ల ద్వారా 13,500 కోట్ల రూపాయలు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి దానికి శంకుస్థాపనకు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి భారీ స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ కాన్స్టిట్యూన్సీలో భాగంగా, అలాగే తిప్పతిలో కావచ్చు, కనగల్లో కావచ్చు, అలాగే నల్గొండ పట్టణం కావచ్చు, అందరి నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి, సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి భారీ జన సమీకరణ చేసే విధంగా, అలాగే ప్రీతం నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలకాలని వారు ఏదైతే కోరుతుండ్రో ఆ కోరికకు మేము వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని నిజం చేసేదానికి మా నాయకులు, మా కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు అందరం కలిసి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కలిసి దాదాపు 50,000 నుంచి 60,000 మంది జనాభాను తరలించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు
ఈ కార్యక్రమం మేయర్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు రామిరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ గారు, అందరు ముఖ్య నాయకులు, కార్పొరేటర్ అందరూ కలిసి ఒక ప్రణాళిక చేసుకొని ముందు పోతున్నాం. దీన్ని మేము నల్గొండ పట్టణ ప్రజలకు, నల్గొండ నియోజకవర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన తర్వాత నల్లగొండ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయనే దానికి చేస్తున్న అభివృద్ధి ఎలా జరుగుతుందనేది, అలాగే నల్గొండ పట్టణంలో ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 83 కోట్ల రూపాయలతో కూడా దాన్ని కూడా శిలాఫలకం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ముఖ్యమంత్రి ద్వారా. అలాగే 13,500 కోట్లు అంటే మీకు తెలుసు, నల్గొండనే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఫండ్లు ఉన్నాయి. ఇవన్నీ మన ప్రీతం నాయకులు తీసుకొస్తుంది కాబట్టి మనం వారికి అండగా మనందరూ జనసభకి తీసుకొచ్చి భారీ బహిరంగంగా సభకు స్వాగతం పలికే విధంగా రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు కూడా కోరుతున్నాం, మీరందరూ మనదే బాధ్యతగా మన నాయకుడు కోమటిరెడ్డి గారికి మనం కృతజ్ఞతగా ఈ జనసమీకరణ చేసి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతున్నాం. మేయర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు 28వ తారీఖు సండే రోజు జరిగే బహిరంగ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి బహిరంగ సభ ఉన్నది. దాన్ని మనం కనగల్లో దాదాపు 13,500 కోట్లతోని ఫౌండేషన్, హ్యామ్ రోడ్స్ ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడి నుంచి మన నల్గొండలో కూడా 83 కోట్లతోని వాటర్ బెడ్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎన్జీ కాలేజ్లో బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి మన మంత్రి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో డెవలప్ చేశారు. వారి పేరు నిలబెట్టుకోవడం కోసం మనం అందరం కూడా స్వచ్ఛందంగా ప్రతి వార్డు నుంచి, అట్లాగే నల్గొండ మండలం నుంచి, తిప్పర్తి మండలం నుంచి, కనిగర్ల మండలం నుంచి అత్యధిక జనాలను సేకరించి ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలని, విజయవంతం చేసి మన మంత్రి గారి మేరును నిలబెట్టాలని, అట్లాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకో మెయిన్ మట్టి రోడ్డు లేకుండా మొత్తం సీసీ రోడ్లను చేయడం కూడా ఇంకా త్వరలోనే చేస్తానని మనకు మాట ఇచ్చారు. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర మన మంత్రి గారి పేరు నిలబెట్టాలని అందరూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని జిల్లా ఉపాధి అధికారి ఎండి జానీ పాషా, ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ ప్రొఫెసర్ వి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్వి డిగ్రీ కళాశాల పాలక మండలి, జిల్లా ఉపాధి కల్పన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు భారీగా విద్యార్థులు, యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధి అధికారి జానీ పాషా మాట్లాడుతూ అభ్యర్థులు తమ నైపుణ్యంతో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందవచ్చని, అటువంటి వారికి ఉద్యోగ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని జిల్లా ఉపాధి అధికారి ఎండి జానీ పాషా, ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ ప్రొఫెసర్ వి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్వి డిగ్రీ కళాశాల పాలక మండలి, జిల్లా ఉపాధి కల్పన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు భారీగా విద్యార్థులు, యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధి అధికారి జానీ పాషా మాట్లాడుతూ అభ్యర్థులు తమ నైపుణ్యంతో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చని, అటువంటి వారికి ఉద్యోగం మేళా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ కళాశాలలో టాస్క్ ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో తమ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని, మొత్తం 237 అభ్యర్థులు పాల్గొనగా 57 మంది ఎంపికయ్యారని అన్నారు. అనంతరం అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి, ప్రోగ్రామ్ ఆఫీసర్ అశోక్, వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. విద్యను అందించడమే, ఎలాంటి లాభాపేక్ష లేకున్నట్టు విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతోనే అప్పుడు ఉన్నటువంటి స్వర్గీయ అమరవాది వెంకట నరసయ్య గారు ఈ కళాశాలను స్థాపించడం జరిగింది. దానిని ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్తంగా వారి యొక్క నిధులతో ఈ కార్యక్రమం అనేది కొనసాగడం జరుగుతుంది. ఒకప్పుడు విద్యను అందించడమే కాకున్నట్టు ఇప్పుడు ఉపాధి కల్పనే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మా కళాశాల ఆధ్వర్యంలో చాలా కంపెనీస్ అనేది వస్తుంటాయి, ఉపాధి కల్పన జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ ఎన్సిసి విద్యార్థులు ఇటు ఆర్మ్ ఫోర్స్లోను తర్వాత ఉన్నతమైనటువంటి కంపెనీలో సెక్యూరిటీ ఆఫీసర్స్ గాను తర్వాత అనేక రకమైనటువంటి కంపెనీస్లో ముఖ్యంగా రూబికాన్ ఆధ్వర్యంలో 12 కంపెనీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 362 బ్రాంచ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చి లాస్ట్ టైం ఈ కళాశాల నుంచి 37 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతము గౌరవనీయులైనటువంటి మన జిల్లా ఉపాధి కల్పనాధికారి అయినటువంటి శ్రీ ఎండి జాన్ పాషా గారు నాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే అపోలో మరియు నవతా ట్రాన్స్పోర్ట్ మరియు ఇన్సూరెన్స్ రకరకాలైనటువంటి దాదాపు 12 కంపెనీలు ఇవాళ పాల్గొనడం జరుగుతుంది. ఈ 12 కంపెనీలో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ వారి క్వాలిఫికేషన్ బట్టి 12,000 నుంచి 25,000 వరకు మీ స్కిల్ని బట్టి ఇక్కడ ఉపాధి జరుగుతుంది. అయితే మీరు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ డీటెయిల్స్ కూడా మేము సేకరిస్తాము. మిమ్మల్ని పంపించవచ్చా పంపించకూడదా, మా ఆధ్వర్యంలో జరిగేటటువంటి కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ స్వీకరించిన పిలుపనే ఇది కరెక్టా కాదా, ఏదన్నా బోగస్ కంపెనీ ఉందా అక్కడైతే మేమే కట్ చేసేస్తాం అన్నట్టు. సో అట్లాంటి కంపెనీని దగ్గర రానిము. సో స్టేట్మెంట్ వచ్చినట్లయితే మీరు మా కళాశాలకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడక్కడ తల్లిదండ్రులకు లేదా ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా చిన్న 12,000, 13,000, 14,000 అనేది ముఖ్యమైనది కాదు. మనం ఫస్ట్ చిన్న ఉద్యోగంతో ప్రారంభిస్తే అది కాలానుగుణంగా పెరుగుతుంది. తర్వాత మన నైపుణ్యాన్ని పెంచుకున్నాం అనుకోండి, అది ఏ స్థాయికి వెళ్తామో మనకే తెలియదు అనమాట. ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడు కూడా స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ గవర్నమెంట్లో అట్లా ఉండదు. ఓన్లీ సీనియారిటీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక్కరోజు ముందు జాయిన్ అయినా, మార్నింగ్ జాయిన్ అయినా కూడా అతని సీనియారిటీ మీదనే ఇచ్చుకుంటూ వెళ్తాం. కానీ ప్రైవేట్ కంపెనీస్లో అట్లా కాదు. నీకు స్కిల్ ఉందనుకోండి, 50 మంది తర్వాత నువ్వు ఉన్నా సో నీకు మంచి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఏది ఎంత వచ్చిందనేది ముఖ్యం కాదు, ఫస్ట్ జాయినింగ్ అనేది చాలా ముఖ్యమైనది. గెలుపొందినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉపాధి కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా శుభాశీస్సులతో భగవంతుడు మీకు ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ జిల్లా ఉపాధి కల్పనాధికారి తరఫున మా యజమాన్యము తరఫున మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాను. దీనికి సంబంధించి మన ఉపాధి కల్పనాధికారి కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మన జాపేరాలో కండక్ట్ చేయడం జరిగింది. 12 కంపెనీలు రావడం జరిగింది. దాంట్లో నుంచి ఒక 6-7 కంపెనీల వాళ్ళు ఎంపికైన మీ అందరికీ శుభాకాంక్షలు అండి. కానీ మీరు తక్కువ జీతం అని ఎక్కడ బాధపడకండి. మీ ఎక్స్పీరియన్స్తో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాబ్కున్న ఎక్స్పీరియన్స్తో మీకు మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తే కూడా మీకు మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. మీరు ఫస్ట్ కంపెనీలలో జాయిన్ కానీ, జాయిన్ అయిన తర్వాత మీ అదృష్టాన్ని మీరే మార్చుకోవచ్చు. కానీ నాకు ఈ సాలరీ ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళినాము, నాకు ఇష్టం లేదు, అలాంటిది ఏం మనసులో పెట్టుకోకండి. ఫస్ట్ మీరైతే జాయిన్ కాండి. జాయిన్ అయిన తర్వాత మీకు 1 year 6 months అయిన తర్వాత వేరే కంపెనీ వాళ్ళు మీకు ఆఫర్స్ ఇస్తారు. మీ ఇదే కంపెనీ కాదు, వేరే కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్స్ ఇస్తారు. ఇది మంచి అవకాశం, మీరు మంచిగా వినియోగించుకోండి. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మాకు ఈ అవకాశం ఇచ్చి ఉపాధి కల్పన మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారు ద్వారా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ వారు ఇచ్చిన అవకాశాన్ని సెక్రటరీ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి, ప్లేస్మెంట్ ఆఫీసర్ మరియు స్టాఫ్ అందరూ మాకు చాలా సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు అండి. ఓకే, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లాకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద రాష్ట్రంలో ర్యాలీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ హామీలను నమ్మి నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి చూపకపోవడం వల్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన యూత్ డిక్లరేషన్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకుండా మాట మార్చిందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19,000 పోలీస్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, అలాగే ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా నిరుద్యోగ యువతకు స్పష్టమైన హామీ ఇవ్వాలని మల్లం మహేష్ కోరారు. రాష్ట్రంలోని అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించి నియామకాలపై కాలపరిమితితో కూడిన కార్యాచరణను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నల్గొండ వేదిక నిరుద్యోగుల ఆశలను నెరవేర్చే విధంగా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, డివైఎఫ్ఐ నాయకులు గద్దపాటి రఘువర్ధన్, బోగరి సుకుమార్, కొంపెల్లి భరత్, గుణాలపూరి బాలరాజు, మాదస్, రావణ్, యువరాజు, ఎంఏ బేగ్, నాగయ్య, కార్లపూడి రాము, కోనేటి శివ, ఖమ్మంపాటి ఆంజనేయులు, అనిల్, రవి, సిద్దిక్, కార్తీక్, గోపి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలైనా కూడా ఉద్యోగాలను పూర్తి చేయకుండా ఎన్నికల్లో మాత్రం నిరుద్యోగులందరినీ ఓట్లు వేయించుకొని దగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగిని కలిసి మేము ఎన్నిక అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ చేసి మేము వెంటనే టీజీపీఎస్ ద్వారా అన్ని రకాల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేయడం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వివరించిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా వివరించడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఉద్యోగాలు వేయకుండానే నిరుద్యోగులంతా ఏకమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడం జరిగింది. గతంలో చూసినట్లయితే వాపు చూసిన బలిపనికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వివరిస్తే మాత్రం నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా నల్గొండ సెంటర్లో నిరసన చేయడం జరుగుతుంది. లేని ఏడల పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని గడ్డదింపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. పార్టీకి యూత్ కాంగ్రెస్ నాయకులు చాలా ముఖ్యమని అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. పార్టీకి యూత్ కాంగ్రెస్ నాయకులు చాలా ముఖ్యమన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్
ఫర్ సేన మోరిశెట్టి నివేదిత లక్షాదులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను పేదలకు కేటాయించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 175 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నూతనంగా జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ తరపున BLAల నియామకం జరిగిందని, ప్రతి బూత్లో కూడా ఏ ఒక్క ఓటు కూడా తీసివేయకుండా పనిచేయాలని ఆయన అన్నారు. ఎస్ఐఆర్పై పార్టీ పరంగా వస్తున్న సమాచారాన్ని పార్టీ కార్యకర్తలకు అందించాలని, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. యూత్ కాంగ్రెస్ పట్టణ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి మరియు గ్రామాలలో కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి పోస్టులకు యూత్ కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని, తన తండ్రి రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులను ఆదరించేవారని, వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించారని, తాను కూడా అదే బాటలో పయనిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఫ్లోర్ లీడర్ కొమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి కక్కిరేని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎల్మినేటి సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, పార్టీ నాయకులు వీరన్న నాయక్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, అబ్దుల్ రహీం, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, సునీల్ రెడ్డి, తన్వీర్ హసైన్, పోలగాని బాలుగౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకులు వేములకొండ పద్మ, శ్రావ్యారెడ్డి, బొడ్డు సాయి, జవహర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల ప్రసన్న పిలుపునిచ్చారు. రాజ్యాధికార సమరభేరి వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రసన్న మాట్లాడుతూ తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల ప్రసన్న పిలుపునిచ్చారు. రాజ్యాధికార సమరభేరి వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో పసుల ప్రసన్న మాట్లాడుతూ తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఎవరికి ఎంత జనాభా ఉంటే వారికి అంత రాజకీయ అధికారం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ బహుజన వర్గాల ఐక్యత కోసం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే భువనగిరి రాజ్యాధికార సమరభేరికి ఆలేరు మండలం పట్టణ ప్రజలు, యువత, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. బహుజనుల రాజకీయ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యాధికార సమరభేరి వాల్ పోస్టర్ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల అధ్యక్షుడు చింతపండు వెంకటేష్, ఆలేరు టౌన్ అధ్యక్షుడు చెక్కరవి, ముదిరాజ్ టౌన్ ఉపాధ్యక్షులు కొండ రమేష్, పసుపునూరి శ్రీహరి, ఆలేటి నరసింహ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాజ్యాధికార సమరభేరి అధికారిక పోస్టరు హలో బీసీ చలో భువనగిరి అధికారిక వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీడియా మిత్రులందరూ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రేపు జూలై 5వ తారీఖున మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులైన మన తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మనం బీసీల కోసం
బీసీల కోసం ఎవరికి ఎంత వారికి ఎంత అన్నట్టుగా మరి ఆ నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ రోజున మల్లన్న గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాల వాళ్ళు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏదైతే ఉన్నదో మనందరిలో ఐక్యత కలిగి మనకి అధికారం రావాలనే విధంగా మల్లన్న గారు పోరాడుతున్నారు. కాబట్టి ఆయనకు కూడా మనం అందరం కూడా చేయూతనిచ్చి ఈ రాజ్యాధికార సమరవేరిని మనం అందరం కూడా విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో మహిళలు, వృద్ధులు, రైతులు అందరూ కూడా రావాలని, ఉద్యోగస్తులు కూడా రావాలని, అన్ని వర్గాల కుల నాయకులు కూడా వచ్చి ఈ రాజ్యాధికార సమరవేరిని మీరందరూ కూడా విజయవంతం చేయాలని మా మల్లన్న గారి ఆదేశానుసారం ఈ రోజున అందరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ సమరవేరి అయిపోయే అంతవరకు కూడా మీ సహకారం మాకు ఉండాలని, ఈ రాజ్యాధికార సమరవేరిని మేము విజయవంతం చేసేంత వరకు మీతో సహకారంతో మేము కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లాను మత్తురహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ కేంద్రాన్ని పట్టణ సీఐ వెంకట్తో కలిసి ఆయన సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న 4 బాధితులను పరామర్శించి వారికి పనులు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లాను మత్తురహితగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ కేంద్రాన్ని పట్టణ సీఐ వెంకట్తో కలిసి ఆయన సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న 4 బాధితులను పరామర్శించి వారికి పండ్లు పంపిణీ చేశారు. మత్తు అలవాట్ల నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై యుద్ధం ప్రకటించామని, పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. మద్యం తాగిన వారిని గుర్తించినట్లయితే గంజాయి సేవించిన వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందించిందని డీఎస్పీ అన్నారు. వ్యసనాల బారిన పడిన యువతను మార్చడానికి డి అడిక్షన్ కేంద్రం ఎంతో దోహదపడుతుందని, బాధితులు స్వచ్ఛందంగా చేరవచ్చని సూచించారు. మత్తు పదార్థాల సమాచారం కోసం ప్రజలు డయల్ 100 లేదా 112 లేదా 1908 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం నందు రాష్ట్ర ఈగల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది, డాక్టర్స్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ 77 పోలింగ్ బూత్ పరిధిలోని గడియకట్టలో ఓటర్లకు దరఖాస్తులు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ 77 పోలింగ్ బూత్ పరిధిలోనే గడియగట్టులో ఓటర్లకు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్వాలతో పాటు ఆయన సతీమణి కార్పొరేటర్ కొత్వాల విమలాదేవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అర్హులైన ఓటర్ ఏ ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును కోల్పోకూడదని, అర్హులైన వారి ఓట్లు ఎట్టి పరిస్థితులలోనూ రద్దు కాకుండా అధికారులు, బూత్ లెవెల్ అధికారి, బూత్ లెవెల్ ఏజెంట్లు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్ఓలు, బీఎల్ఏల పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి ఓటు హక్కు కల్పించాలని కోత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, బూత్ లెవెల్ ఆఫీసర్ చందర్కర్, బీఎల్ఏ మానసం శరత్ బాబు, బూషి శ్రీను, యాటనాని, గడిదాసు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సర్ అనే పేరు మీద ఓట్ల ఎన్యూమరేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ముందుగా సంబంధిత BLOస్, అన్ని పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్తో పాటు ఎవరైతే ఓటర్ ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి జూలై 24 వరకు గడువు ఇచ్చి వారిని లోపల ఆ ఓటర్ ఫామ్ సబ్మిట్ చేయాలని విజ్ఞప్తి చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రైమరీగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా సకాలంలో స్పందించి వారు ఈ ఫామ్స్ తీసుకొని వారి ఓటు హక్కు నమోదుకు సహకరిస్తారని కోరుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సహకారం అందిస్తున్నారు. వారి శ్రేణులు కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏదైతే BLOస్కు సహకరిస్తూ వారికి అన్ని విధాల సహకారం అందించేలా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందరూ కూడా ఓటర్ మహాశయులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొని ఓటు నమోదును ఖచ్చితంగా చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 1975 జూన్ 25న దేశంలో విధించబడిన అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని ABVP స్టేట్ యూనివర్సిటీస్ కో-కన్వీనర్ మానేశ్వర్ చారి పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. 1975 జూన్ 25న దేశంలో విధించబడిన అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యయనంగా నిలిచిపోయిందని ABVP స్టేట్ యూనివర్సిటీ కో-కన్వీనర్ మౌనేశ్వర్ చారి పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసిందని, పత్రికా స్వేచ్ఛను అణచివేసి రాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించిందని పేర్కొన్నారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించే హక్కు, ప్రజాస్వామ్య విలువలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో వేలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు రాజకీయ నాయకులు నిర్బంధాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఈ సందర్భంగా యువతకు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 1975 జూన్ 25న జరిగిన ఎమర్జెన్సీ స్మరించుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి, జిల్లా కన్వీనర్ సూర్య, స్టేట్ హాస్టల్ కో-కన్వీనర్ సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, రామావత్ సతీష్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు విజయ్, వెంకటేష్, నరసింహ, అక్షిత్, తరుణ్, మల్లికార్జున్, సాయి, సతీష్, రాజేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, ఇతరం మాతరం వందే మాతరం, ఇతరం మాతరం వందే మాతరం, भारत माता की जय, भारत माता की जय, कार्तिक कटिल कांति रेखा ABVP मार्ग रेखा, बोलो भारत माता की जय. భారతదేశంలో ఇంకా చీకటి రోజున తెచ్చుకొని చీకటి రోజున అనేటువంటి గుర్తు చేస్తున్నటువంటి రోజు 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన ఓటమిని అంగీకరించకుండా భారతదేశం యొక్క న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవించకుండా ఆ రోజు భారతదేశం అంతా కూడా
ఎమర్జెన్సీని విధించింది. ఎమర్జెన్సీ అంటే భారతదేశం యొక్క పౌరుల యొక్క హక్కులను కాలరాస్తూ న్యాయ వ్యవస్థను వినాశనం చేస్తూ దేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కూడా అణగదొక్కి పత్రికా వ్యవస్థను కూడా అణగదొక్కి ఆ రోజు దేశ పౌరులు తమ హక్కులందరినీ కూడా కోల్పోయిన రోజు. ఆ రోజు అనేకమైనటువంటి రాజకీయ నాయకులను కానీ సంఘ సంస్కృతులను అందరినీ కూడా జైళ్ళలో పెట్టి సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నటువంటి ఎందరో వ్యక్తులను జైలు పాలు చేసి ఒక నియంత పరిపాలనను ఆ రోజు ఇందిరాగాంధీ కొనసాగించింది. అది ఎక్కువ రోజు నిలవలేదు. ఆ తర్వాత ఎన్నికలకు పోయిన వెంటనే భారతదేశ ప్రజలు ఆమెకి తగినటువంటి బుద్ధి చెప్పి ఆ ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీని ఘోరాతి ఘోరంగా ఓడగొట్టడం జరిగింది. ఇది మనందరం కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మన దేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది నాయకులు, ఎంతో మంది సంఘ సంస్కర్తలు మన కోసం పనిచేసారు. ఆ రోజు ఆమె రాజ్యాంగాన్ని గౌరవించకుండా చేసిన పనిని ఓటు హక్కుతోటి, ఓటు తీర్పుతోటి ప్రజలు బుద్ధి చెప్పింది. ఈరోజు సమాజంలో మనం కూడా ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ యొక్క జెన్జీ జనరేషన్లో మన దేశంలో ఉన్నటువంటి మన హక్కులను కాపాడుకుంటూ మన హక్కులను నిర్వహిస్తూ భారతదేశం యొక్క అభివృద్ధిలో ఇలాంటి రాజకీయ నాయకులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి కుట్రలను మన దేశంలో హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సవ్యంగా సాగేలా ఏర్పాట్లు పరిశీలన. రాష్ట్ర రోడ్డు భవనాలు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఆదేశం. యాదగిరిగుట్టలో చత్రోన్కి గుంజిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య. మాదక ద్రవ్యాలను సమాజానికి దూరం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడి. 28న జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఎస్ఆర్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. నల్గొండ మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం. జిల్లా ఉపాధి అధికారి ఎండి జానీపాషా. ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ ప్రొఫెసర్ వి వెంకటేశ్వర్లు వెల్లడి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ డిమాండ్. యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి. ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి సూచన. రాజ్యాధికార సమరబేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణ. పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసుల ప్రసన్న. డి అడిక్షన్ సెంటర్ నందు బాధితులకు పండ్లు, క్రీడా సామాగ్రి అందించిన పోలీసులు, డాక్టర్స్. హాజరైన రాష్ట్ర ఈగల్ పోలీస్ సిబ్బంది. మత్తు రహిత సమాజమే లక్ష్యం. డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. 1975 జూన్ 25 భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.